కడప జిల్లా బద్వేలులో మ్యాంగ్రోవ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆగ్రో ఫారెస్ట్రీపై జిల్లా స్థాయి ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పెన్షనర్ల కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మ్యాంగ్రోవ్ ఫౌండేషన్ చైర్మన్ మీరాజ్, ప్రోగ్రాం డైరెక్టర్ సచిన్, రాష్ట్ర కోఆర్డినేటర్ మునికృష్ణతో పాటు పలువురు అధికారులు, ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మీరాస్ మాట్లాడుతూ కార్బన్ క్రెడిట్ పథకం కింద మామిడి, నిమ్మ, దానిమ్మ, ఎర్రచందనం, నీలగిరి, సపోటా, కొబ్బరి, బత్తాయి, జీడి మామిడి వంటి తోటలను పెంచుతున్న రైతులకు సర్వే ఆధారంగా ఎకరానికి ఏడాదికి 2,000 ప్రోత్సాహకం అందజేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు కార్బన్ ఉద్గారాల నియంత్రణే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు. అందరికి నమస్కారములు. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి పెద్దలకు అందరికి వందనాలు. అందరు లేచి ఒకసారి నిలబడితే నేను బుద్ధుడి గురించి 3 పదాలు చెప్తాను. అందరం ఒకసారి పదాలు. బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం నమో బుద్ధాయ. Suppose for the red sandal 20 years, they can get the benefits. Casuarina, eucalyptus 7 years, 2 credits, and other plants like mango, the long term saplings they can get the 40 years. Every 3 years they are getting the benefits. And other criteria which is very much important, there are the eligible or non-eligible criteria. If the same plot have the plantation before within last 10 years, before 9 years, 8 years, and the farmer has పనిచేయాలి, అందరితో పనిచేయాలి. పెట్టుబడి పెట్టి ప్రాజెక్టు తీసుకొని వస్తున్నాం. ఎన్జిఓస్ కానీ, ఎన్జిఓకి పనిచేసే స్టాఫ్ కానీ మీకు ఒక ఇది అవకాశం. ఇప్పుడు ఈ కాలంలో గవర్నమెంట్ కానీ ఇతర ప్రాజెక్టులకు వచ్చే అవకాశాలు లేదు ఎన్జిఓస్. ఇప్పుడు ఆ అవకాశం మన జిల్లాకు సార్ ద్వారా వచ్చింది. అందుకోసం ఆయన ముందు యథార్థం చెప్తున్నారు. అంతా గురించి మనకు వివరిస్తాడు. ఈ యాప్ టైం మరి ముఖ్యంగా ఏంటంటే మనకు జిల్లాకి అసిస్టెంట్ దగ్గర మన ఎంఎఫ్ఐ డైరెక్టర్ గారికి మన అందరి తరఫున, జిల్లా తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన మన మీద నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది, నేను 2 సార్లు ఆయన చెప్పడం జరిగింది. ముగిసిన సార్లు మీరు భద్రంగా జాగ్రత్తగా చేసుకొని మీరందరూ ఇంట్రెస్ట్ చేసుకుని 30 సంవత్సరాలు మనకు జీవన పాటించని నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. రైతులకు ఎలాంటి మేలు జరుగుతుంది? మరి ఈ మొక్కలు పెంచే 9 రకాల మొక్కలు మాత్రమే మనం తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఆ 9 రకాల మొక్కలు ఏదైతే మీకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి. ఈ మొక్కల్ని మనం ఎలా సర్వే చేయాలి, తర్వాత ఈ మొక్కలు పెంచే రైతులకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయని చెప్పేసి మీ అందరికీ బాధ్యత అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ రైతులు ఈ మామిడి కానీ, సపోటా కానీ ఇలాంటి చెట్లు పెంచే రైతులు మనకి మంచి వాతావరణం కలిగినటువంటి మంచి గాలి పీల్చడానికి మరి ఈ రైతులు మనకు సహాయపడుతున్నారు. కాబట్టి ఈ రైతులకు కూడా అంతలో ప్రోత్సాహంగా ఉండడానికి మరి ఎంఐఎస్ ఫౌండేషన్ వాళ్ళు ఈ గొప్ప కార్యక్రమాన్ని మనం గురించినారు. ఇంతవరకు రైతులకు ఎలాంటి ఉపయోగాలు, కార్యకర్తలు ఎలా చేయాలని చెప్పినారు. ఇప్పుడు మీకు ఫీల్డ్లో ఎలాంటి ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి మా సార్ చెప్తారు. ఒక 2 గంటల లోపల ఉండండి, తర్వాత భోజనం చేసుకుంటూ మీ పేరు ఎంత అవుతుంది? ఫస్ట్ ఎవరైతే సర్వే చేస్తున్నారో మీ పేరు ఆ ఫామ్ లో ఫిల్ చేయాలా. ఫార్మర్స్ యొక్క ఫాదర్ నేమ్, ఆ రైతు యొక్క తండ్రి పేరు మీరు ఎంటర్ చేయాలా. స్టెప్ 5 ఊరి పేరు, విలేజ్